కొమ్మనిగట్టమ్మ రాజు దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ సందర్భంలో ఎందరో మంది త్యాగాల ఫలితంగా మన దేశం స్వాతంత్రం సాధించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఒక రకంగా మనం ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున మనం స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అన్నది ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులు అర్పించినట్లేనని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానంగా వారు చేసినటువంటి సూచన ఏమిటంటే ఈ యొక్క స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో మనం ఖచ్చితంగా పిల్లల్ని అంటే భావితరాల వారిని భాగస్వాములు చేయాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశం. ఎందుకంటే వారికి అసలు స్వాతంత్రం ఎలా లభించింది, ఎందుకు మనం పోరాటం చేయవలసి వచ్చింది, మన త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి 3 రంగుల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి, ఇటువంటి వివిధ అంశాలు కేవలం మన వరకు పరిమితం కాకుండా భావితరాల వారికి కూడా దీనిని తెలియజేయాలి అనేటువంటి భావనతోటి వారు చిన్నపిల్లల్ని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయమని చెప్పి వారు ఇచ్చినటువంటి సూచన. ఇవాళ రాజమహేంద్రవరంలో నిన్న నేను విజయవాడలో ఈ యొక్క తిరంగా యాత్ర ఏదైతే ఉందో దానిలో పాల్పంచుకోవడం జరిగింది. అదే విధంగా ఇవాళ రాజమహేంద్రవరంలో నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని నా దేశం పట్ల మాకున్నటువంటి నిబద్ధత దేశభక్తి అదేవిధంగా భావితరాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని వారు తెలుసుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మన నాయకులందరినీ ముందు పెట్టండి. भारत माता की